మన చిన్నతనం నుండి నేటి వరకు మనల్ని వెంటాడే ఒక ప్రశ్న, అసలు ఈ అనంతమైన సృష్టి వెనుక ఎవరున్నారు? నిజానికి ఈ సృష్టిని ఎవరైనా నడిపిస్తున్నారా, లేక ఇవన్నీ సహజంగానే జరుగుతున్నాయా? ఆ ప్రశ్నలకు సమాధానాన్ని వెతికే పనిలో ఎంత తెలుసుకున్నప్పటికీనో ఇంకా ఏదో తెలియాల్సి ఉందనే ఓ చిన్న వెలితి మిగిలే ఉంటుంది కదూ. అయితే మనుష్యుడు దేనిని గూర్చి తెలుసుకోవడం ద్వారా ఈ జగత్తులో ఇక తెలుసుకోవాల్సినదేది మిగిలి ఉండదో, అనగా సమస్తము అవగతమవుతుందో, ఆ తత్వాన్ని గూర్చి శ్రీకృష్ణ పరమాత్మ పలికిన పలుకులే ఈ జ్ఞాన విజ్ఞాన యోగం. భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగమునకు మీకు స్వాగతం. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి త్రచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అచంచలమైన భక్తి శ్రద్ధలతో మనస్సును పూర్తిగా నాయందే లగ్నము చేసి యోగాన్ని ఆచరిస్తూ ఎలాంటి సందేహము లేకుండా నన్ను సంపూర్ణంగా తెలుసుకునే మార్గాన్ని గురించి చెప్పెదను, వినుము. నేను నీకు విజ్ఞానముతో కూడిన జ్ఞానమును సంపూర్ణముగా వివరించెదను. దానిని తెలుసుకున్న తరువాత ఈ జగత్తులో తెలుసుకోవాల్సినది ఏదియూ ఇక మిగిలి ఉండదు. ఎన్నో వేల మంది మనుష్యులలో ఎవరో ఒక్కరు మాత్రమే యోగ సిద్ధిని పొందేందుకు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించి యోగ సిద్ధిని పొందిన వారిలోనూ ఎవరో ఒక్కరు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటారు. అనగా యోగ సిద్ధిని పొందిన వారిలో కూడా ఎవరో ఒకానొకడు మాత్రమే ఆ పరమాత్మ యొక్క నిజమైన తత్వాన్ని తెలుసుకోగలడని భావం. ఓ అర్జున, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇలా నా ప్రకృతిలో 8 విభాగములు కలవు. ఈ 8 విభాగములు గల ప్రకృతిని అపర ప్రకృతి అని పిలిచెదరు. అయితే వీటికి భిన్నంగా ఉన్నతమైన నా మరొక ప్రకృతి కూడా కలదు. అది ఏ పరప్రకృతి, అనగా చైతన్యమైన జీవశక్తి. ఈ జీవశక్తి వల్లనే ఈ సంపూర్ణ జగత్తు ధరించబడుతోందని తెలుసుకొనుము. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఓ అర్జున, నా ఈ 2 ప్రకృతుల ద్వారానే సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయని గ్రహింపుము. ఈ జగత్తు యొక్క పుట్టుకకు అలాగే అంతమునకు నేనే కారణం. కావున ఈ సంపూర్ణ జగత్తునకు నేనే మూల పురుషుడను. ఓ ధనంజయ, నాకంటే ఉన్నతమైనది మరేదీ లేదు. దారంతో కూర్చబడిన పూసల హారం వలె ఈ సమస్త జగత్తును నేను ధారణ చేయుచున్నాను. అనగా ఈ అనంత విశ్వాన్ని ఆ పరమాత్మయే ధరించుచున్నారని భావం. ఓ కుంతీపుత్ర, నీటిలోని రుచి, సూర్యచంద్రులలోని కాంతి, వేదాలలోని ఓంకారము, ఆకాశములోని శబ్దము, మానవుల యందు పౌరుషము నేనే అయి ఉన్నాను. భూమిలో ఉండే పవిత్రమైన సుగంధము నేనే. అగ్నిలోని తేజస్సును నేనే. సర్వభూతములలోని జీవశక్తిని నేనే. తాపసులలో తపస్సును నేనే అయి ఉన్నాను. ఓ పార్థ, సమస్త భూతములకును శాశ్వతమైన బీజము నేనేనని తెలుసుకొనుము. బుద్ధిమంతులలో బుద్ధిని నేనే. తేజోవంతులలో తేజస్సును నేనే. ఓ భరత శ్రేష్ఠ, బలవంతులలోని కామరాగరహితమైన బలమును నేనే. అలాగే సమస్త ప్రాణులలో ధర్మసమ్మతమైన కామమును కూడా నేనే అయి ఉన్నాను. సాత్వికము, రాజసము, తామస స్వభావములన్నయూ నా నుండే ఉద్భవించాయని గ్రహింపుము. అయితే వాటిలో నేను లేను, కానీ అవన్నీ నాలోనే స్థితమై ఉన్నాయి. అనగా నేను త్రిగుణాతీతుడను. ఈ జగత్తు మొత్తం సాత్విక, రాజస, తామస గుణముల ప్రభావముతో మోహితమై ఉంది. అందువల్ల ఈ గుణాలకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు గుర్తించలేకపోతున్నాయి. దేవి హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ 3 గుణాలతో కూడిన నా దైవిక మాయను జయించడం మిక్కిలి కష్టతరం.
కానీ ఎవరైతే నిరంతరం నన్నే భజిస్తూ పూర్తి శరణాగతిని పొందుతారో అట్టివారు ఈ మాయ నుండి సునాయాసంగా బయటపడగలరు. దుష్కార్యములను చేసే మూఢులు, మానవులలో అధములు, మాయచే జ్ఞానం కోల్పోయిన వారు, ఆసుర స్వభావము అనగా రాక్షస స్వభావం కలిగిన వారు నా శరణాగతిని పొందరు. వివరణ: చెడు పనులు చేస్తూ మూర్ఖంగా జీవించేవారు, మనుష్యుల్లో అతి నీచులైన వారు, మాయలో చిక్కుకొని జ్ఞానభ్రష్టులైన వారు, అలాగే దైవాన్ని వ్యతిరేకించే ఆసురిక స్వభావం కలిగిన వారు నన్ను ఎప్పటికీ శరణు వేడరని భావం. ఓ భరతశ్రేష్ఠ అర్జున, నన్ను భజించే పుణ్యాత్ములు 4 రకాలు కలరు. ఆర్తుడు అనగా కష్టంలో ఉన్నవాడు, జిజ్ఞాసువు అనగా నన్ను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవాడు, అర్థార్థి అనగా ఏదైనా కోరిక కోసం వచ్చేవాడు, మరియు జ్ఞాని అనగా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు. ఈ నలుగురిలోకెల్లా నిరంతరం అచంచలమైన భక్తి శ్రద్ధలతో నాయందే ఏకీభావ స్థితుడైన జ్ఞాని అత్యంత శ్రేష్ఠుడు. ఎందుకంటే నా నిజమైన తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానికి నేను అత్యంత ప్రియుడను. అలాగే అతడు కూడా నాకు అత్యంత ప్రియుడు. నా యందు భక్తి కలిగిన ఈ 4 రకాల భక్తులందరూ ఉదారులే. కానీ నా అభిప్రాయం ప్రకారం జ్ఞాని అయిన వాడు నా ఆత్మస్వరూపుడు అనగా నా ఆత్మ వంటి వాడు. ఎందుకంటే అతడు తన మనస్సును, బుద్ధిని పూర్తిగా నాయందే లగ్నము చేసి నాలోనే స్థిరమై నన్నే పరమగమ్యంగా పొందుతాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మల అనంతరం భగవత్తత్వమును ఎరిగిన జ్ఞాని సమస్తము వాసుదేవమయమేనని గ్రహించి నన్నే శరణు పొందెదరు అనగా సమస్తము ఆ పరమాత్మ స్వరూపమేనని భావించి నన్నే ఆశ్రయించెదరు. కానీ ఈ లోకంలో అలాంటి మహాత్ములు లభించుట అత్యంత అరుదు. వివిధ రకాల కోరికలతో మోహితులై తమ జ్ఞానాన్ని కోల్పోయిన వారు వారి వారి కోరికలకు అనుగుణంగా తగిన నియమాలను పాటిస్తూ ఇతర దేవతలను ఆరాధిస్తుంటారు. ఏ భక్తుడు ఏ రూపాన్ని శ్రద్ధతో ఆరాధించాలనుకుంటాడో ఆ భక్తుని మనస్సులో ఆ రూపం పట్లే స్థిరమైన విశ్వాసాన్ని నేను కలిగిస్తాను. నేను కలిగించిన విశ్వాసంతో ఆ భక్తుడు శ్రద్ధగా దేవతలను ఆరాధిస్తాడు. తత్ఫలితంగా అతడు కోరుకున్న ఫలితాలను పొందుతాడు. కానీ అవన్నీయు నా అనుమతితోనే లభిస్తాయి. అయితే ఈ మందబుద్ధి కలిగిన వారు పొందే ఫలితాలు మాత్రం తాత్కాలికమైనవి. దేవతలను ఆరాధించేవారు ఆ దేవతల లోకాలకే వెళతారు. కానీ నా భక్తులు చివరకు నన్నే చేరుకుంటారు. నేను పరమేశ్వరుడను, అనంతుడను, శాశ్వతుడను, అలాగే ఇంద్రియాలకు, మనస్సుకు గోచరింపని వాడను. ఇది అర్థం చేసుకోలేని అజ్ఞానులు నన్ను సామాన్య మానవునిగా భావిస్తారు. నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ స్పష్టంగా కనిపించను. అందువల్ల ఈ అజ్ఞానులు నేను జన్మరహితుడనని, శాశ్వతమైన పరమేశ్వరుడనని గ్రహించలేకపోతున్నారు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, గతానికి చెందినవి, ప్రస్తుతం ఉన్నవి, అలాగే భవిష్యత్తులో రాబోయే సమస్త ప్రాణుల గూర్చియు నేను ఎరుగుదును. కానీ నేను మాత్రం ఎవ్వరికీ పూర్తిగా తెలియను. అనగా గతంలో జరిగినవి, వర్తమానంలో జరుగుచున్నవి, అలాగే భవిష్యత్తులో జరగబోయేవన్నీయు ఆ పరమాత్మకు తెలుసునని, కానీ జీవులు మాత్రం ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారని భావం. ఓ భరతవంశస్థుడా, ఈ లోకంలోని ప్రాణులన్నీయు రాగద్వేషముల వల్ల కలిగే సుఖదుఖములనే ద్వంద్వములచే ప్రభావితులై అంతులేని మోహంలో మునిగి అజ్ఞానంలో చిక్కుకుంటున్నారు. కానీ ఎవరైతే పుణ్యకర్మల ద్వారా తమ తమ పాపాలను నశింపజేసుకుంటారో అట్టివారు ఈ రాగద్వేషాలనే ద్వంద్వమోహం నుండి విముక్తులై దృఢమైన సంకల్పంతో నన్నే భజింతురు. జరా మరణముల నుండి విముక్తిని పొందుటకై అనగా వృద్ధాప్యము మరియు మరణం నుండి విముక్తిని పొందుటకై నన్ను ఆశ్రయించి ప్రయత్నించేవారు ఆ పరబ్రహ్మను, ఆధ్యాత్మికతను, సమస్త కర్మలను పూర్తిగా గ్రహించెదరు. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః.
ఎవరైతే నన్ను అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అనగా అన్ని భూతాలకు, అందరి దేవతలకు, అన్ని కర్మలకు అధిపతినని మరణకాలమునందైనను తెలుసుకుంటారో వారు నిశ్చలమైన బుద్ధితో నన్నే చేరుకుంటారు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు: పరమాత్మను తెలుసుకోవడం జ్ఞానమైతే ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తీసుకురావడమే విజ్ఞానం. పరమాత్మలోని ప్రకృతి ద్వారానే సమస్త సృష్టి జరుగుతున్నది అనగా సర్వ సృష్టికి మూల కారణం ఆ పరమేశ్వరుడే. ఎన్నో జన్మల సాధన ద్వారా కొందరు మాత్రమే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని శరణాగతి చేస్తారు. అలాంటి మహాత్ములు చాలా అరుదు. కోరికలతో జ్ఞానం కోల్పోయిన వారు అన్య దేవతలను ఆరాధిస్తారు. అట్టివారు తమ స్వభావం ప్రకారం వివిధ నియమాలను పాటిస్తుంటారు. ఎవరు ఏ దేవతను శ్రద్ధతో ఆరాధించినా ఆ శ్రద్ధను బలపరిచేది నేనే, ఆ కోరికల ఫలితాన్ని ఇచ్చేది కూడా నేనే. భక్తులందరిలోకెల్లా జ్ఞానంతో నిరంతరం ఆ పరమాత్మను భజించేవాడే ఉత్తముడు. భూత భవిష్యత్ వర్తమానాలను ఎరిగిన పరమాత్మను సామాన్య మానవునిగా అజ్ఞానులే భావిస్తుంటారు. రాగద్వేషాల నుండి విముక్తి పొంది సమస్తము ఆ పరమాత్మయేనని మరణకాలమునందు తెలుసుకున్నప్పటికినూ అతడు ఆ పరమాత్మనే చేరుకుంటారని గ్రహించి సమస్తము వాసుదేవమయంగా భావించి నిజమైన జ్ఞానము, భక్తి ప్రపత్తులతో ఆ శాశ్వత పరమాత్మను పొందగలమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త జీవరాశులకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అక్షర బ్రహ్మయోగం ద్వారా బ్రహ్మము, కర్మ, ఆధ్యాత్మికత, అధిభూతాది దైవముల గూర్చి మరింత లోతుగా వివరించును. త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకా సన్మంగళాని భవంతు. మీ కాలాగ్ని.